హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాస్ ప్రో ఛానల్. నేను మీ సోషల్ రివ్యూవర్, కంటెంట్ క్రియేటర్. ఈరోజు నేను మాట్లాడాలి అనుకున్న టాపిక్ ఏంటంటే ఇండియా వాకింగ్ బ్యాక్వర్డ్స్. ఎస్, ఇండియా వాకింగ్ బ్యాక్వర్డ్స్. దీని గురించి డీప్గా మాట్లాడాలంటే మనం మన సనాతన ధర్మానికి మూలాల్లో వరకు వెళ్ళాలి. సో ఐ హ్యావ్ ద గట్స్. ఐఎమ్ గోయింగ్ టు ద డీపర్. ఓకే, మన సనాతన ధర్మం చాలా గొప్పది, చాలా ప్రాచీనమైనది. ఈజిప్ట్లో మన శివలింగాలు ఉన్నాయి, ఇరాన్లో ఉన్నాయి, అక్కడున్నాయి, ఇక్కడున్నాయి. కైలాసగిరిని ఎవరు ఎక్కలేకపోయారు, హిమాలయం లాంటి పెద్ద పర్వతానికి. సో మన హిందుత్వాన్ని ఎలివేట్ చేసేవి చాలా ఉన్నాయి. ఈ మధ్యన వచ్చే జీసస్ని, చనిపోయిన జీసస్ని కప్పే క్లాత్లో బ్లడ్ డిఎన్ఏ 40% ఇండియన్ డిఎన్ఏ ఉందని, అది ఇదని ఎవరు ఒప్పుకోకపోయినా ప్రాచీన మతం హిందూ మతం. అలాగే హిందూ మతం మనుషుల చేత తయారు చేయబడిన మతం కాదు, గురువుల్లాగా. ఫర్ ఎగ్జాంపుల్ గురునానక్ సిక్కులు, జైను ఆయన గురువు, సాయిబాబా గురువు, అలాగే బుద్ధిజం గురువు, క్రిస్టియానిటీ కూడా గురువే. ఆయన దేవుడిని ఎక్కడ చెప్పుకోలేదు. నేను దేవుడి యొక్క అనుచరుని, దేవుని యొక్క బిడ్డని, సంథింగ్ లైక్ దట్ చెప్పాడే తప్ప వీళ్ళెవరు కూడా మేము దేవుళ్ళు అని క్లైమ్ చేసుకోలే. ఒక హిందూ మతంలో భూమి మీద పుట్టిన వాళ్ళల్లో శ్రీకృష్ణుడు ఒక్కడే నేనే దేవుడిని అని క్లైమ్ చేసుకున్నాడు. ఇంకెవరు క్లైమ్ చేసుకోలే ఇప్పటివరకు, ఇంక్లూడింగ్ మహమ్మద్ ప్రవక్తలు ఎవరైనా కూడా. సో ఇవన్నీ పక్కన పెడితే ప్రపంచం సైన్స్లో ముందుకు పోతుంది. మనోళ్ళు మేము అంతకుముందు గొప్ప అంత అవ్వకుంటూ వెనక్కి వెళ్తున్నారు. ఓకే, ప్రాచీన భారతం గొప్ప అయితే ఇప్పుడు డిమాండ్ క్రియేట్ అవ్వదు బ్రదర్. నువ్వు ఇప్పుడు డిమాండ్ క్రియేట్ చేయాలంటే నవభారతం గొప్ప అని ప్రూవ్ చేయాలి.